నువ్వు ఎలా అనిపించింది అని యూఐ చాలా నచ్చింది నాకు. ఎక్స్పెక్టేషన్స్ కన్నా బియాండ్ ఎక్స్పెక్టేషన్ ఉంది. నాకైతే బాగా నచ్చింది మూవీ. సో అందరూ చూడొచ్చు. డైరెక్షన్ అండ్ ఉపేంద్ర సార్ యాక్టింగ్ అసలు లేదు, అప్పుడే అయిపోయింది అనిపించింది నాకైతే. సో 2.5 hours మూవీ అయినా కూడా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. డిసప్పాయింటెడ్ విత్ వెరీ లెస్ టైం. ఉపేంద్ర బ్యాక్ అంటారా? డెఫినెట్లీ ఇది కంబ్యాక్ అని చెప్పచ్చు. ఎక్కువగా ఏం నచ్చింది? డైరెక్షన్ నచ్చింది, చాలా డిఫరెంట్ డైరెక్షన్. అంటే అందరి అలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేశారు. సో అది క్లిక్ అయింది, చాలా బాగుంది. ఓల్డ్ ఉపేంద్ర అని చూసారా? ఓల్డ్ ఉపేంద్ర గారు ఉన్నారు అండ్ మీరు ఉపేంద్ర గారిని ఒక డిఫరెంట్ టైప్లో చూడొచ్చు. సో అంటే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? మైనస్ అయితే నాకేం కనిపించలేదండి, అన్ని ప్లస్సే ఉన్నాయి. మ్యూజిక్ మొత్తం, డైరెక్షన్, యాక్టింగ్ ఏం లేదు. వచ్చింది మాకైతే అర్థమైంది, బట్ అర్థం కాదు అనే ఏం లేదు, బట్ బాగుంది. సినిమా మాత్రం ఉపేంద్ర గారి సినిమా అంటే ఏదో డిఫరెంట్గా ఉంటుంది, చూద్దామని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఈ సినిమా మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఎండ్ అన్న ప్రపంచం మొదలైన కాడి నుంచి ప్రపంచం అంతం అయిపోయే వరకు నీకు 2.5 గంటలు 3 గంటల్లో సినిమా చూపించాడంటే దాన్ని అర్థం చేసుకుని మైండ్ మనకు ఉండాలి కదా. ఫస్ట్ సినిమా వెళ్ళగానే ముందు అన్నాడు, నువ్వు మూర్ఖుడు అయితే థియేటర్లో కూర్చో లేకపోతే బయటికి పో అన్నాడు. నేను మూర్ఖుడినే కూర్చున్నాను. సినిమా ఇప్పటికి కూడా నాకు అర్థం కాల. ఇంకో 4-5 సార్లు సినిమా చూస్తే ఏమైనా అర్థం అయ్యే అవకాశం ఉందేమో అనుకుంటున్నాను, కానీ అప్పుడు కూడా నాకు తెలిసి అర్థం కాదు సినిమా. ఆ రేంజ్లో విలన్ క్యారెక్టర్ ఏం లేదన్న, విలన్ ఉపేంద్రనే, హీరో ఉపేంద్రనే, అన్నీ ఉపేంద్రనే. ఆ రేంజ్లో ఉంది సినిమా. ఎందుకంటే ఏం అర్థం కాదు సినిమా చూసాను సేపు ఏం జరిగిద్దా అని ఇంట్రెస్ట్గా చూస్తాం. సినిమా చాలా బాగుంది. విజువల్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ అసలు నిజం చెప్తున్నా కల్కి సినిమా రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా. ఇది కల్కి సినిమా రేంజ్లో ఉంది సినిమా. అది అంతే. ఓవరాల్గా 100 days పక్కా హిట్. ఎందుకంటే సినిమా అర్థం కాని వాళ్ళందరూ మళ్ళీ ఇంకోసారి సినిమా పోతున్నారు. అది